సంధ్య సంధ్య హౌ ఆర్ యూ? హలో. చెప్పండి. ఎలా ఉన్నావు? బాగున్నా. ఫైనల్లీ కొట్టేశావు. అర్థం కాలేదు. ఫైనల్లీ కొట్టేశావు. ఆ హ్యాపీయా? హ్యాపీ అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇమిగ్రేషన్ ఉంటది కదా. ఇదేముండదు, యూకే ఇమిగ్రేషన్ పెద్దగా ఏముండదులే, ఈజీ. మీ ఇంట్లో మీ నాన్న మీ అమ్మ అందరు హ్యాపీయా? హ్యాపీ హ్యాపీ. సంబరాలు అంబరాలు అంటాయా? అట్లేం లేదు. ఏంటి నీకు అంత ఉత్సాహం కూడా లేదు నీకు అసలు? వేసవి వచ్చినట్లు నీకు అసలు హ్యాపీగా ఉందా నిజంగా? ఉంది, బట్ అప్పుడే కాదు, అక్కడికి వచ్చిన తర్వాత ఆ, అప్పుడు ఇమిగ్రేషన్ మొత్తం అయిపోతే అప్పుడు పీస్ఫుల్ గా ఉండేది, హ్యాపీగా ఉండేది. ఇమిగ్రేషన్ ఏముండదు సంధ్య ఇక్కడ అసలు. పెద్ద అంటే మా ఫ్రెండ్ మొన్న అంటే చాలా మంది వచ్చారు కానీ వాడికి ఒక్కడికే అయిందంట అట్లా. ఏం జరిగిందంట? ఇంటర్వ్యూ మళ్ళీ ఎయిర్పోర్ట్ లో కూడా అడిగారంట, నీ సర్టిఫికెట్స్ అన్ని చూపించు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, డాక్యుమెంట్స్ చూపించు అవన్నీ అట్లా. ఏ ఏ హీత్రోనా లేదంటే ఏ ఎయిర్పోర్ట్? ముంబై. ఓ, ఇండియాలో అడిగారా? ఆ, ఇండియాలో పెద్ద ఏం ఉండదులే. అప్పుడప్పుడు అక్కడ ఒకరిని అడుగుతుంటారు. సో ఇండియా పెద్ద విషయం ఏం కాదు. నువ్వు ఈకే ఇమిగ్రేషన్ ఇంకోటి వేరే కంట్రీ ఇమిగ్రేషన్ అను ఓకే అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఇండియా ఇమిగ్రేషన్ పెద్ద ఏం ఉండదు. నిన్ను డిటైన్ చేయడానికి నువ్వేమన్నా స్మగ్లింగ్ చేసావా, నువ్వేమన్నా నేరస్తుడివా, లేదంటే ఏంటి? ఇండియాలో నేను డిటైన్ చేయడానికి ఏం చేసావని నిన్ను డిటైన్ చేస్తారు? సో అవన్నీ ఉండవు. ఓకే. మీ నాన్నకి చెప్పు కొట్టేశామని. చెప్పా నైటే వచ్చింది, అది సూపర్ ప్రయారిటీ లాగే వచ్చింది. అంటే సాటర్డే సండే ఏమి వాళ్ళు ప్రాసెస్ చేయరు కదా. అదేం కాదు కదా, సండేలు కూడా వస్తుంటాయి. సాటర్డే నేను థర్స్డే చేశాను, ఫ్రైడే ఇంకా సాటర్డే సండే హాలిడే, మండే వచ్చేసింది. నార్మల్గా ఎలా అంటే వీళ్ళు సాటర్డే కూడా వర్క్ చేస్తారు అనుకుంటా. మాకు చాలా మందికి స్టూడెంట్స్ కి సాటర్డే సండేలు కూడా వీసాలు వచ్చాయి. సో సాటర్డే సండే కూడా వాళ్ళు మరి వీసాలు అయితే వచ్చాయి చాలా మందికి, మన స్టూడెంట్స్ కి. బట్ కానీ పాపం మీ పాత కన్సల్టెన్సీలో నేనైతే బాగా ఇబ్బంది పెట్టారు కదా. అవునవును, ఇది 1 month లో అయిపోయింది అక్కడ. ఎప్పటి నుంచి చాలా 3-4 months అయింది అక్కడ. అసలు అసలు 1 month ఎక్కువ వీసా రావడానికి మా దగ్గర. మేము జూలైలోనే నాకు ఆఫర్ లెటర్ వచ్చింది అది, కానీ ఆమె సెప్టెంబర్లో పెట్టుకున్నా నేను వెళ్ళిపోయేదాన్ని. అవును, సెప్టెంబర్ లో పెట్టుకున్నా కానీ సెప్టెంబర్ తీసుకొచ్చావాన్ని నేను. మా దగ్గరికి ఆల్మోస్ట్ 3 weeks పట్టింది. నీకు 4 weeks? అంతే 3 to 4 weeks పట్టినట్టుంది అంతే. అసలు లేట్ ఎందుకు ఉండిద్ది చెప్పు? ఆఫర్ లెటర్ వచ్చేసింది 2-3 days లో, నీకు ఇంటర్వ్యూ అయిపోయింది సింగిల్ అటెంప్ట్ లో. అంటే ఎక్కువ మార్క్స్ తీసుకున్నారులే పాపం, మా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు నిన్ను మార్క్స్ ఎక్కువ తీసుకొని. ఇబ్బంది ఏం లేదు, అంటే ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటారని అంతే. సో మా వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తారు, సో ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఇమిగ్రేషన్ అయినా ఇంకోటైనా సింగిల్ అటెంప్ట్ లో అయిపోయింది. రెండో అటెంప్ట్ ఇంకోటి లేకుండా. సో వీసా కూడా కొంచెం ముందు పెట్టుకుని ఉంటే బాగుండేది. ఆ వీసా ఏ వీసా? నిన్ననే వీసా డ్రాప్ చేసి వచ్చింది శిరీష. అవును అవును, శిరీషకి అమ్మాయి ఫండ్ కొంచెం చూపించుకోవడం లేట్ చూపించింది కదా. నిన్ననే వీసా డ్రాప్ చేసాం. మరి అమ్మాయిది ఈ వీకెండ్ కి రావచ్చు, ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ కానీ. ఏదైనా మీ ఇద్దరిది చాలా స్పీడ్ గా అయిపోయింది, ఎందుకంటే మీరు చాలా స్పీడ్ గా ఉన్నారు. బేసిక్ గానే మీరు బాగా మార్క్స్ ఇచ్చారు. ఒక 15 మార్క్స్ ఇచ్చుంటారా, 15-20 ఇచ్చుంటారు కదా మీరు. ఎక్కువ ఇచ్చుంటా నేను. ఎక్కువ ఇచ్చుంటారు. అంటే బాగా ప్రిపేర్ చేయించారు పాపం. మా వాళ్ళు కూడా పర్ డే ఒక 4-5 తీసుకుని ఉంటారు కదా. నేను బాగా ప్రిపేర్ చేయించాను నిన్ను శిరీషాని. మా వాళ్ళని మా ఎంప్లాయీస్ ఎప్పుడైనా కానీ పాపం స్టూడెంట్స్ ని బాగా చూస్తారు. ఎందుకంటే మీకు అన్ని తెలియదు కదా, ఏ పాయింట్ స్ట్రెస్ చేయాలి, ఏ పాయింట్ స్ట్రెస్ చేయకూడదు అని చెప్పేసి. సో మా కేర్ తీసుకుంటారు. ఫైనల్లీ అక్కడ ఇబ్బంది పడ్డావు, ఇక్కడ ఆనందపడ్డావు. అంటే మా అన్ని రెడీగా ఉన్నాయి, అక్కడ కూడా రెడీగా ఉన్నాయి. ఆమె మరి ఆ సోది మొహం ఆమె ఎందుకు అట్లా చేసిందో.
నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే అన్ని రెడీగా ఉంటే ఎందుకు చేయలేదు అనేది నాకు అర్థం కావట్లే ఆమె. మరి మీ ఇంటి దగ్గర అందరూ చెప్పేవా వేసవి వచ్చిందని? నేను అట్లేం చెప్పను. స్వీట్లు గీట్లు ఏం మంచుకోరా మీరు? అంటే ఇప్పుడు ఏం అంత ఇంట్రెస్ట్. ఓకే. పాపం పిల్లలు అయితే ఇంటి దగ్గర స్వీట్లు అవి పంచుకుంటూ ఉంటారు వెళ్ళిపోతున్నావు అని. ఇప్పుడు ఇంతకీ ఎప్పుడు ఫ్లై అవుతున్నారు మీరు? 18th మార్నింగ్ ఇక్కడ 9:05కి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి. ఎక్కడికి? అక్కడ లండన్ హెత్రో. ఓహో, అప్పుడే 3-4 days వచ్చేస్తున్నారా? అంటే నేను బుక్ చేసుకున్నా ఫ్లైట్ ఈ రోజే మార్నింగ్. మీ ఇద్దరు కలిసి రారా? మీ ఇద్దరు కలిసి రారా, నువ్వును శిరీష? లేదు. శిరీష స్టే వేరే చోట, నాకు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఆ అన్న సెట్ చేసి. ఓకే. బట్ యా, సో ఫైనల్ గా నేనేం చెప్తానంటే, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా యూకేకి వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నీకు ఏ అవసరం వచ్చినా, అంటే ఆబ్వియస్లీ మీకు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, సో నా అవసరం లేకపోవచ్చు, బట్ స్టిల్ చెప్తాను నీకు నేను మామూలుగా, నీకు ఏ అవసరం వచ్చినా, నీకు ఏ హెల్ప్ కావాలన్నా, నీకు ఏ ఇబ్బంది ఉన్నా, నీకు ఏ గైడెన్స్ కావాలన్నా, నీకు ఏం కావాలన్నా కానీ యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, నువ్వు ఎప్పుడైనా కాల్ చేయి, నీకు కావాల్సిన డౌట్స్ ఏమున్నా అడుగు, నన్ను అడుగు, టీం అడుగు, 20 మంది 30 మంది నీకోసం ఎప్పుడు రెడీగానే ఉంటారు. మన ఆఫీస్లో 4 ఆఫీసుల్లో ఎప్పుడు రెడీగానే ఉంటారు నీకు. విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ. సో నీకు ఏం అవసరం ఉన్నా గానీ చేసి పెడతాము, చిన్నదైనా పెద్దదైనా, పర్సనల్ వర్క్ ఇంకోటైనా నువ్వు మొహమాట పడము. సో వి విల్ డూ అవర్ బెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఒక 3-4 months ముందు నాకు ఒకసారి చెప్పు, నేను గైడెన్స్ చేస్తాను, నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా రావాలి, ఇక్కడ ఏం చేయాలి, సో స్పాన్సర్షిప్ ఎలా కావాలి ఏంటి, అవన్నీ నేను నీకు చెప్తాను. నేను నాకు ఫోన్ చేయి, నీకు ఏమైనా కావాలంటే. ఆబ్వియస్లీ మనం టచ్ లోనే ఉంటాము. నీకు ఇక్కడ యూకే వచ్చిన తర్వాత ఏమైనా పెద్దదైనా కానీ, కాలేజ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను. మన స్టూడెంట్స్ ఉన్నారు కదా అక్కడ ఆల్రెడీ, సో నార్మల్ గా మనం టచ్ లో ఉంటాము. స్టిల్ నీకు ఏమైనా అవసరం అయితే ఇంకోటైనా కానీ, ఇలా కెరీర్ కి సంబంధించి ఏమైనా కావాలన్నా కానీ యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ. సో ఇందా చెప్పినట్టు విల్ బి లైక్ ఎ ఫ్యామిలీ, నీకు ఏం కావాలన్నా కానీ ఐ విల్ బి దేర్ ఫర్ యూ. థాంక్యూ. Yeah. Finally, everything is done. Yeah. Enjoy. Thank you. Bye. Bye.